शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఈ 2024వ సంవత్సరంలో గురుగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన శాస్త్రం లోపల. ఫలిత భాగం లోపల కూడాను బృహస్పతి యొక్క సంచారము చాలా విషయాలపై ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, గురువు యొక్క సంచారము జాతకుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు ప్రత్యేకంగా సంపూర్ణ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం కనుక ఈ గురుగ్రహం యొక్క సంచారము సంవత్సరము సరాసరిగా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను 1 మే 2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురువుకు అంటే ప్రధానమైనటువంటి ఈ గ్రహ గురువుకు వక్రత్వము, అస్తమయము, మళ్ళీ వెనక్కి నడవడము, అతిచారము, శీఘ్రము, ఇలాంటివన్నీ కూడాను చలనాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇవి భౌతికంగా ఎలా జరుగుతుంది అనంటే సూర్యుని నుండి ఆ గ్రహము ఉన్నటువంటి ఆ దూరము, ఆ కోణాన్ని ఆధారంగా చేసుకొని వక్రం కానివ్వండి, శీఘ్రగమనం కానివ్వండి, తర్వాత అస్తంగత్వం కానివ్వండి సంభవిస్తుంది. ఆ ఖగోళ శాస్త్రంలో ఈ గురుగ్రహము సూర్యుడికి ఎంత కోణంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనకు వక్రం అనేటువంటిది నిర్ణయం అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అయితే ఇందులో అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సుమారుగా 119 రోజులు వక్రాన్ని పొందుతున్నాడు. అంటే మనము భూమి మీద నివసిస్తున్నటువంటి వాళ్ళము ఆ గురుగ్రహాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే గురుగ్రహము ఈ 119 రోజులు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు కనబడతాడు. వాస్తవంగా వెనక్కి నడవడం అనేటువంటిది ఉండదు. కానీ ఇది రిలేటివ్గా మనం చూస్తుంటాం కనుక సాపేక్షంగా చూసినప్పుడు, అంటే భూమి మీద నుండి చూసినప్పుడు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు గోచరం అవుతుంది. అయితే ఇలాంటి వక్రత్వము పొందినప్పుడు ఆ గురుగ్రహము యొక్క ప్రభావము ద్వాదశ రాశులపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం. మకర రాశి వారికి గురు వక్రగతి మూలకంగా గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. గురువు ఈ సంవత్సరం మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచరించడము మకర రాశిలో జన్మించినటువంటి వారికి పంచమ స్థానం అవుతుంది. అంటే గురువు యొక్క ప్రభావము అనుకూలంగా ఉంది, గురు సంచారం అనుకూలంగా ఉంది, శుభ ఫలితాలు కలుగుతాయి సంవత్సరం మొత్తం కూడా మకర రాశి వారికి. గురువు యొక్క ప్రభావము చాలా విషయాలపై ఉంటుంది. ఒక రకంగా ఆలోచించినట్టయితే డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, ఈ గురువు యొక్క ప్రభావం అన్ని విషయాలపైన ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటేంటంటే అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు వక్రగతిని పొందుతున్నాడు. వక్రగతిని పొందడం మూలకంగా
చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం కూడాను కొంత ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ పంచమ స్థానంలో సంచరించడం మూలకంగా కలిగే శుభ ఫలితాలపై ఈ వక్రగతి మూలకంగా సంచరిస్తున్నటువంటి ఫలితము కొంత ఎఫెక్ట్ను చూపిస్తుంది. అంటే శుభ ఫలితం కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయం లోపల మీ వైపు నుంచి ప్రతి విషయం లోపల కూడాను ఎఫర్ట్స్ అవసరము. అర్ధాష్టమ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఈ పంచమ స్థానంలో జరుగుతున్నటువంటి సమయం లోపల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే, పూర్వం ఇచ్చినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది, సమయానికి అందుతుంది. మొత్తం ఈ సంవత్సరం కూడాను గురు విషయంలో ఇలాంటి ఫలితం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 మధ్యకాలం లోపల మీరు కొంత కలహాలకు, ఎవరికైతే డబ్బు ఇచ్చారో పూర్వము వారి నుంచి మళ్ళీ మీరు తిరిగి పొందడానికి కొంత మనస్పర్ధలు, కలహాలు, మాటలు ఎక్స్చేంజ్ చేసుకోవడము, ఒక హీట్ వాతావరణము మీ మధ్యన ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజులు ఓపిక పట్టడము, లేదా కొంత జాగ్రత్తగా వాళ్ళతోని మాట్లాడడము, ఇవి చేసుకున్నట్టయితే మళ్ళీ మామూలుగా మీకు 5th హౌస్ లోపల సంచరిస్తున్నటువంటి ఫలితం మీకు కలుగుతుంది. సాహసించి పనులు చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సాహసించి చేసేటువంటి పనుల లోపల కొంత విజ్ఞత కూడాను జోడించండి. అంటే కొంత ఆలోచించి సాహసించి నిర్ణయం తీసుకోండి. కొన్నిసార్లు మనము సాహసంతో ముందుకు వెళ్ళకుంటే పనులు జరగవు, ఫలితాలు కూడాను రావు. ప్రతి విషయం లోపల కూడాను సాహసించి ముందుకు వెళితే మళ్ళీ మనకు విభిన్నమైన ఫలితాలు ఉంటాయి, అనర్థం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం సంవత్సరం ఈ గురు ప్రభావం మీ పైన పాజిటివ్గానే ఉంది. సాహసించి నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా సత్ఫలితాలనే పొందుతారు. అయితే ఈ వక్రించినటువంటి సమయం లోపల కొంత జాగ్రత్త పడండి. సాహసానికి విజ్ఞత కొంత జోడించండి, మీకు తప్పకుండా సత్ఫలితాలు కలుగుతాయి. ఇక ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. పంచమ స్థానంలో సంచరించడము, చతుర్థ స్థానంలో సంచరించడం మూలకంగా కూడాను ఇంటి వాతావరణంలో మీకు ఇబ్బందులు రావు. భార్య పిల్లలతో మీకు సత్సంబంధాలే ఉంటాయి. మంచి వాతావరణంలోనే మీరు సౌఖ్యంగా జీవనం గడుపుతారు. ఆ విషయం లోపల మీకు ఇబ్బందులు ఏమీ లేవు. సౌఖ్యంగా కాలయాపన గోచరిస్తుంది. ఇక ప్రారంభించినటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అయితే ఈ కాల వ్యవధి లోపల ఏదైతే అక్టోబర్ 9, ఫిబ్రవరి 4 నేను చెప్పానో, ఈ సమయం లోపల కొన్ని ఆటంకాలు, అనుకోని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ వైపు నుంచి కొంత ఎఫర్ట్స్ పెట్టడము, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, ఏదైతే పనిని ప్రారంభిస్తారో ఆ పని గురించి కూలంకషంగా మీరు చర్చించండి. ఆ విషయం గురించి పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతనే ఆ పనిని ప్రారంభించండి. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితము మీకు అనుకూలంగానే ఉంటుంది. అయితే ఈ అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 మధ్య లోపల మీ వైపు నుంచి ప్రణాళికాయుతంగా పనులు ప్రారంభం చేయడం అనేటువంటిది చాలా అవసరము. ఫలితం అనుకూలంగానే ఉంటుంది. కానీ బ్లైండ్గా, నా సూచన ఏంటంటే బ్లైండ్గా మీరు ప్రారంభించకండి. కొంత ఆలోచనాయుతంగా ప్రారంభించండి. అప్పుడు మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే ఆదాయ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం మనం చూసినట్టయితే, ఆదాయము స్థిరంగానే ఉంటుంది, క్రమేపీ పెరుగుతుంది. ఆదాయంలో ఏమి ఇబ్బంది లేదు. పిల్లల విషయంలో మీరు సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ చదువు కానివ్వండి, వాళ్ళ ఉద్యోగ వ్యవహారం కానివ్వండి, వాళ్ళ విషయంలో ఏవైనా కూడా వస్తువులు ముఖ్యమైనవి కొనే విషయంలో కానివ్వండి, మీకు అనుకూలతనే ఉంటుంది, బాగానే ఉంది. అయితే ఈ అర్ధాష్టమ స్థానము, చతుర్థం అంటే మనకు అర్ధాష్టమ స్థానం యొక్క ప్రభావం. ఈ అర్ధాష్టమ స్థానం యొక్క ప్రభావం కొంత నెగిటివ్ ఉంటుంది.
కానీ కంప్లీట్గా అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్న ఫలితం కూడాను ఉండదు ఈ వక్రించినటువంటి సమయంలో. ఎందుకంటే రాశి మారట్లేదు, కొంత వెనక్కి నడుస్తున్నాడు. వెనుకకు నడిచేటువంటి గ్రహ యొక్క ప్రభావము ఆ పూర్వరాశి పైననే ఉంటుంది. అంటే పూర్వరాశిలో సంచరిస్తున్న ప్రభావమే మన పైన ఉంటుంది. అయినప్పటికీ రాశి మారినట్టయితే దాని ఫలితం వేరే ఉంటుంది. రాశి మారట్లేదు, కేవలం నక్షత్రమే మారుతున్నాడు. కాబట్టి దాని గురించి మీరు పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు ఏం చేయాలి, ఈ వక్రించినటువంటి సమయం లోపల మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, శ్రద్ధతో పనులు చేయాలి. చేసినట్టయితే మీకు మొత్తం కూడాను కలిసి వస్తుంది. ఇక స్నేహితులు బంధువులతో మంచి మాటలు ఉంటాయి, సుహృద్భావ వాతావరణం ఉంటుంది, వారితో పనులు నెరవేరుతాయి, విద్యార్థులకు చాలా కలిసి వస్తుంది. ఈ విధంగా అందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ఈ వక్రించినటువంటి సమయం లోపల మీరు శ్రద్ధతో పనులు చేయండి, ఖర్చులను కొంత నియంత్రించుకోండి. ఈ రెండు మీరు చూసినట్టయితే మిగతా గురువు యొక్క ప్రభావం మీకు అనుకూలంగానే ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.